బంగ్లాదేశ్‌కి చెందిన ప్రముఖ రైటర్ తజ్లీమా నస్రీన్ మాట్లాడినటువంటి మాటలకి దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర మతాల వాళ్ళు ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు. అసలు ఆవిడ ఏమన్నారంటే, ప్రతి మతానికి మూలం హిందూ మతమే అన్నారు. ప్రతి మతానికి ఆధారం భారతదేశమే అన్నారు. బెంగాలీ సంస్కృతికి కూడా మూలం హిందూ మతమే అన్నారు. అలాగే ముస్లింలు అరేబియా సంస్కృతిని అనుసరించలేదని, భారతీయ సంస్కృతినే అనుసరించారని మాట్లాడారు ఆమె. ప్రపంచంలో అతి ప్రాచీన మతం హిందూ మతం. దాన్ని ఆచరించేది భారతీయులు. ఇక్కడి నుంచే అనేక మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు పుట్టాయి. అవి ప్రపంచమంతా వ్యాపించాయి. తజ్లీమా మాట్లాడినటువంటి మాటల వెనక ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, అఖండ భారతదేశం అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, టిబెట్, శ్రీలంక కలిసి ఉన్నప్పుడు అందరూ భారతీయ సంస్కృతినే పాటించారు. ఇప్పుడు ప్రత్యేక దేశాలుగా విడిపోయి తర్వాత వాళ్ళ సంస్కృతిని పాటిస్తున్నారు. అంటే ఒకప్పుడు అందరూ భారతదేశ సంస్కృతిని అనుసరించిన వాళ్ళే. అంతేకాకుండా ప్రపంచమంతా ఏ మూలన వెతికినా హిందూ మత ఆనవాళ్ళు, హిందూ సంస్కృతి ఈ మట్టిలో కనిపిస్తూనే ఉంటాయి. అది అంగీకరించలేని కొంతమంది ఛాందసవాదులు ఒప్పుకోలేరు. కారణం భారత సంస్కృతి నచ్చకపోవడం, లేదా హిందూ మతం, హిందూ ఆచారాలు వాళ్ళకి ఇబ్బంది కలిగించి ఉండడం, లేదా వాళ్ళు ఆచరించలేకపోవడం. అంత మాత్రాన హిందూ మతం ఔన్నత్యం దెబ్బతినదు. హిందూ మతం యొక్క గొప్పతనం ఎక్కడా తగ్గిపోదు.